అంతగా లేట్ అయితే నేను దిగుబడి. మీకెందుకు శ్రమ? పోనీ ఓ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. 2 రోజులా? చాలా కష్టం అండి. కావాలంటే మీ అన్నయ్యతో నేను మాట్లాడతా. ప్రాబ్లం ఏంటంటే మా చెల్లితోటి మా అమ్మ కాళ్ళు పట్టించుకుంటా గానీ నిద్ర పట్టదండి. ఏంటి డబ్బులు ఇవ్వకపోతే ఇలా డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తావా? నేను వచ్చింది మీ ఇంటికి కాదుగా, ఎందుకంత ఫీల్ అవుతావు? మా ఇంటికి వస్తే నేను ఎందుకు ఫీల్ అవుతాను? అబ్బా, పోయిన బ్రాస్లెట్ తీసుకొచ్చి జాబ్ కొట్టేయచ్చు కానీ కొట్టేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇస్తే తప్ప. చూడు, నిన్నేదో యాక్ట్ చేయమన్నావు, వచ్చావు, చేసావు, అయిపోయింది, వదిలేసాయి, సరేనా? ఇంకా నీ పేమెంట్ సంగతేగా. అడ్వాన్స్ గా ఈ ఉంగరం ఉంచుకో. బంగారు గుట్లు పెట్టే బాతు కథ విన్నావా? కథలు సామెతలు చెప్తే వినే ఓపిక నాకు లేదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి రా. అర్రే, సరే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. ప్రియా బంగారు గుడ్డు పెట్టే బాత లాంటిది. ఇక దీంతో నాకు పనేంటి, నీ దగ్గరే ఉంచుకో. గోల్డ్ కి రోడ్ గోల్డ్ కి తేడా తెలియదు అనుకున్నావా? దేవుడిచ్చిన అన్నయ్య. అన్నయ్య మళ్ళీ మన మాట వదిన కేక. అందుకే కదా కేకలేసి కూడా తిరుగుతాను. మీ కాంబినేషన్ బాలేదు. హలో బాబా, నీకొక సూక్తి చెప్తాను. అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని ఎవరిని పడితే వాణ్ణి వాడుకుంటే చివరికి ఇలాగే తిరుగుతుంది. ఇంకో ఇడ్లీ పెట్టుకోమ్మా. వద్దంకుల్. నేను చూస్తుంది నిజమేనా? రావయ్యా రాము, రా, నువ్వు కూడా వచ్చి మాకు జాయిన్ గా. అన్నయ్య రా, టిఫిన్ చాలా బాగుంది. దీనికోసమే రోజు వీళ్ళింటికి వచ్చేచ్చిరా. రారా. ఏమై రాము, సార్ నువ్వు కూడా తిను. ఏమై వడ్డించు. వద్దు సార్, నాకు కడుపు నిండిపోయింది. నీ పాస్ గల ఏమి తినకుండా కడుపు నిండిపోతాయా నీకా? అంటే ఇంట్లో కడుపు నిండిపోయేలాగా మా అమ్మ పెట్టి పంపింది. అందుకేనయ్యా పెళ్ళాం జోబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందని ఊరికే అన్నారా? అదృష్టవంతుడు ఆయనవా. అవును సార్, నా అదృష్టానికి ఒక్కొక్కసారి తట్టుకోలేనంత ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాను. మీ చెల్లి భలే మాట్లాడుతుంది, చాలా సరదాగా ఉంది. ఇక్కడే ఉంచేసుకుందాం అనుకుంటున్నావు. ఏదైనా అన్నయ్య చెప్పాల్సిందే. అన్నయ్య నిన్న ప్రియా గారి ఇంటికొస్తే నీకు తెలియకుండా వచ్చానని లక్కీ అన్నయ్య కోపడ్డాడు. నీకు చెప్పొచ్చానని చెప్పినా వినలేదు. అవునా? నేను చెప్తానులే వాడికి. ప్రియ గారు, మీకు విషయం తెలుసా? మా రామన్నయ్య ఎంత మంచివాడంటే నిన్న లక్కీ అన్నయ్య ఇలా వస్తే అలా తీసుకెళ్లిపోయాడని చెప్తే, అయ్యో అవునా, అయితే పొద్దున్నే వెళ్ళు అని మరీ పంపాడు. అలాంటప్పుడు ఆయనతో కలిసి రావచ్చుగా. నువ్వు ముందు గెస్ట్ లా వెళ్ళు, తర్వాత నేను ఎంప్లాయీలో వస్తానని పంపించాడు. రామ్కి చాలా మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయమ్మా. డాడ్, అవి ప్రిన్సిపల్స్ కాదు, ప్రిన్సిపల్స్. మూసుకొని తిను. ఏమైనా అంటే నన్ను ఎందుకు పనికిరాని వాడిని అంటారు. మూసుకొని ఎలా తింటారు ఎవరైనా? నువ్వు అన్నేం పట్టించుకోబాకమ్మా, వాడంతేలే. నువ్వు తినమ్మా, నువ్వు తిను. దీన్ని ఎలాగైనా ఎక్కడి నుంచి తరివేయాలి. అమ్మనే ఈ కలర్ మీకు బాగా మ్యాచ్ అవుతుంది. మీకు మంచి టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ, నేను వేస్తాను. లోపల ఏం చేస్తుంది? ఇదేం కొంపలు ముంచే ప్లాన్ లో ఉందో ఏంటో. థ్యాంక్ యూ.
చాలా బాగా వేశారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోకూడదు. అడుగు, నేనేమనుకోను. ఆ, మీకు మీకు ఎంత ఆస్తుంటుంది? ఎందుకలా అడిగావు? ఏం లేదు, మీరు కోటీశ్వరులని మా రామన్నయ్య చెప్పాడు, అందుకని. అమ్మని నా పేరు చెప్పి కోట్లు కొట్టేసే ప్లాన్ లో ఉన్నావా? కరెక్ట్ గా చెప్పాలంటే నాకు తెలీదు, కానీ డబ్బులైతే బాగా ఉన్నాయి. మా తాతయ్య చెప్పారు, మా ఆస్తులన్నీ డబ్బులుగా మారిస్తే లెక్క పెట్టడానికి కొన్ని తరాలు పడుతుందని. అన్ని డబ్బులుంటే నేను మీలాగా మంచి బట్టలు కొనుక్కునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఎవరు తిన్నారు? ఎవరో ఎందుకు వద్దంటారు? కొనుక్కోవాలని కోరుకుంటే సరిపోతుందా? డబ్బులుండొద్దు? ఈసారి షాపింగ్ చేసేటప్పుడు నువ్వు కూడా నాతో పాటు రా. నా షాపింగ్ తో పాటు నీకు కొని పెడతా. అప్పుడు ఎవరు అడగరు కదా. నిజంగా? అమ్మో అమ్మో అమ్మో, కొల్లగొట్టే ప్లాన్ ఉన్నావుగా. హాయ్, ఇదెంత బాగుందో. నా కజిన్ యుఎస్ నుండి పంపింది. అమెరికా నుంచా? నా దగ్గర ఇంకొకటి ఉంది, కావాలంటే తీసుకో. ఎంత మంచిదనువో. థ్యాంక్ యూ. అందులో పౌచ్ ఉంది, అందులో పెట్టు. హాయ్, వాచ్లు చాలా బాగున్నాయి. ఇవి ఇంగ్లాండ్ నుండి నా ఫ్రెండ్ పంపించింది. ఇంగ్లాండే? చాలా బాగున్నాయి. నచ్చాయా? తీసుకో. అయ్యో, ఇంగ్లాండ్ వాచ్లే. థ్యాంక్ యూ. ఇవి తీసుకో. ఒక్క నిమిషం. ఇందులో పెట్టు. థ్యాంక్ యూ. హాయ్, డ్రెస్సులు చాలా బాగుంది. ఇలాంటి డ్రెస్ మీ దగ్గర ఇంకోటి ఉందా? లేదు. నీకు కావాలా? తీసుకో. హాయ్, థ్యాంక్ యూ. అమ్మని మొత్తం సర్దేస్తుంది కదా. దీన్ని ఇక్కడే ఉంచితే ఇంట్లో వాళ్ళు ఉంటే బట్టలు కూడా వండించలేదు. అమ్మా శృతి, శృతి. అమ్మో, అన్నయ్య వచ్చాడు. ఇవన్నీ తీసుకెళ్తున్నానంటే ఒప్పుకోడు, తిడతాడు. మీ అన్నయ్యకి నేను చెప్తానులే, నువ్వేం భయపడకు. రా, లోపలికి రండి, పర్వాలేదు. పర్లేదు మేడం, శృతిని ఒక్కసారి బయట బొమ్మని చాలు. వెళ్ళు, నేను చెప్తున్నాను, పర్వాలేదు, వెళ్ళు. థ్యాంక్ యూ. ఆగా, ఇదేంటమ్మా చెల్లి? ఇది ఇది ఫస్ట్ టైం ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది కాబట్టి ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాం? అలా అని విఐపి సూట్ కేసు పంపించేస్తారా? ఊరుకోండి, చూడటానికి బండగా ఉన్నా చిన్నపిల్ల దానికి తెలుసు. అన్నయ్య, నువ్వు మేడం గారి మాట కూడా విలువా? అమ్మా, నీ చిట్టి చేతులు ఈ బరువును మోయలేవు కదా. అయ్యో అన్నయ్య, నీకిది కేవలం సూట్ కేసులా కనిపిస్తుంది. నాకు ఆవిడ ప్రేమ ఇలా పెట్టిలో పెట్టి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అబ్బా, మీ అన్న చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే ముచ్చటేస్తుంది. మేడం, నా చెల్లి కాస్త ఆటో ఎక్కించేస్తాను. అయ్యో, మేడం గారు కారులో పంపిస్తా అన్నారు. ఆవిడెప్పుడన్నారు? నిన్న లక్కీ అన్నయ్యతో. యా, అయినా తనలా ఆటోలో పంపించడం నాకు అసలు ఇష్టం లేదు. కార్లోని దింపిరమ్మని డ్రైవర్ కి చెప్పండి. సరే, మా చిట్టి చెల్లిని కారు దాకా దిగబెట్టి వస్తా. చెల్లెమ్మా, దొంగతులు. ప్రియా గారు, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుండండి. బాయ్. అన్నయ్య, విన్నావా? విన్నాను. పొద్దున్న ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తారు. ప్రియ గారు వస్తారేమో, నవ్వుతూ కోరెక్కించు. బాయ్ చెల్లెమ్మా. ఉంటాను. బాయ్ అన్నయ్య. బాయ్.
ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క రామ్, మరో పక్క నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దాన్ని ఎవరు కోరుకుంటారు? నీకు నువ్వు చెల్లించాలి భారీ మూల్యం. ఆ? ఆ ఆ. ఈ, ఈ వైలెన్స్ కన్నా నీ సైలెన్సే బెటర్ బావా. లేకపోతే ఈ టైంలో కామెడీ చేస్తావా? నువ్వు నోరు మెదపకుండా ఉంటే మోషన్ అవ్వక కూర్చున్నావో, ఎమోషన్ ఎక్కువ కూర్చున్నావో అర్థం కాక నేను బాధపడుతున్నాను. బావా, ఎవడన్నా బాధొస్తే బాధపడతాడు. ఈ బాధతో బాధపడ్డమేంటో. ఇంతకీ నిన్ను బాధపడుతున్న బాధేంటి బావా? వామ్మో వామ్మో వామ్మో, ఇది మామూలు కంచలో లేదు బావా, మంచి ఊహో కంచలో ఉంది బావా. అందుకే మోతం మోగించేస్తుంది. బావా, ఈ కొత్త తలనొప్పికి ఏదో ఒక బాంబు రాయాలి. అదే ఏ బాంబు రాయాలా అని ఆలోచిస్తున్నాను. కిడ్నాప్ చేసి కొద్ది రోజులు దాచిద్దాం. అడిగితే ఎక్కడికో చెప్ప పెట్టకుండా ఎవరితోనో లేచిపోయిందని చెప్తాం. మీ చెల్లి గురించి చెప్తే లేచిపోయిందని చెప్తాం. మరి మీ తల్లి అది ఇది అంటే ఆ తల్లి చెల్లి అని డ్యూల్ రోల్ ప్లే చేసిన సంగతే మర్చిపోయావా? కరెక్టే బాబు, నేను సంగతే మర్చిపోయాను. పోనీ పని చేస్తే ఏంటి? చెల్లి రోల్కి పేమెంట్ సెటిల్ చేసి ఓన్లీ తల్లి రోల్ మాత్రమే చేయమని అడిగితే చేద్దాం. మరి మనం ఇచ్చే బత్తాలమే బతకాలు కూడా లేదు. పాపకు భారీ ప్లాన్లు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మలా ఆలోచిస్తే ఒక థాట్ వచ్చింది. బావా, దాన్ని చంపేద్దాం. ఏమ్మా తాగొచ్చావా? ప్రాబ్లం చెల్లితో కాబట్టి చెల్లి రోల్ని చంపేద్దాం బావా. అప్పుడు చచ్చినట్టు అది తల్లిలాగే నటించాలి. వినడానికి బానే ఉంది. మనం చెప్తే అది వినాలి కదా. వినకపోతే దాని 2 కాళ్ళు వీరి చేస్తావా? అలాంటి పని నేనెందుకు చేస్తాను? కాళ్ళు పట్టుకుని బతుకులాడతాను బావా. అది బతిమలతో లొంగే టైప్ కాదు. మరెలా? బెదిరిద్దాం. నువ్వు చెప్పినట్టే చెల్లి క్యారెక్టర్ని చంపేసి తల్లిలాగే నటించమంటాం. కాదు కూడదని వేషాలేసి మన గురించి బయట పెడతాననుకో, ఇందులో నీకు కుట్రుందని శ్రీహరి శత్రువు మేసురుడి తాలూకా మనిషివని చెప్పి ఇరికిస్తా అని బెదిరిస్తా. అబ్బా 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 అబ్బా, నువ్వు మగాడ్రా బుజ్జి. వెళ్ళి ఆ పనిలో ఉండు. నువ్వు ఇచ్చే షాకి అది గిరగిరా గిరగిరా కొట్టుకుంటూ ఎలా గింగిరాలు తిరిగిందో వచ్చాక చెప్పు. బావా, అందరూ ఉన్నారా? వీడేంటి పొద్దున్నే నా మీద పడి ఏడుస్తూ తిప్పేస్తా. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తూ అడగండి రావు గారు. మీరు మనిషా మామిడి చెట్టా? ఎందుకు ఏడుస్తున్నావు బాబు? నేను నా నోటితో చెప్పలేదు. ఇదిగో ఆ ఏడుపేదో నన్ను పట్టుకుని ఏడవచ్చు కదా, కాకపోతే ఆవిడ పట్టుకుని ఏడవడం ఎందుకు? అయ్యో, బాధలో చూసుకోకుండా మిమ్మల్ని పట్టుకుని హత్తుకున్నాను. సారీ అండి. అయ్యో అదేంటి, కష్టం వచ్చినప్పుడు అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? పర్లేదు, మీ బాధ తీరే వరకు తనవి తీరా బాధపడండి. ఆ ఓదారు పత్రం నేను చేస్తాను. నీకు స్పందించే హృదయం లేదు. మగాడికి ఇంకో మగాడు స్పందిస్తే ఏం నచ్చదు బాబు. మాయి గారిని చూడండి, నా బాధని తన బాధలో తీసుకున్నారు. అసలు నీ బాధ ఏంటో చెప్తే కదా తెలిసేది. అది బాధ కాదు రావు గారు, కోరు. కనీసం నా దగ్గరైనా బాధపడండి. మా ఊళ్ళో ఎవరికి ఏ బాధ వచ్చినా నా దగ్గరే బాధపడేవారు. వచ్చేసిందండి, రావే రా, నా బాధను ఓదార్చుంది. వేరే పని పట్టలేదా? మీరు గ్యాప్ ఇచ్చారేంటండి? కంటిన్యూ. దేవుడికి అసలు జాలే లేదా? ఆఖరికి దేవుణ్ణి కూడా లాగేశారా? రామ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తాడా? అది కాదయ్యా. చెప్పంటారు సార్. నువ్వైనా చెప్పబోయా?
ఆయన నోటితోటి చెప్పుకోలేని బాధయ్యా. బాధ కాదు, ఘోరమయ్యా. ఒక పక్క ఆయన బాధపడి ఏడుస్తా ఉంటే మధ్యలో నీ ఎటకారం ఏంది? ఆ? ఏంది? వాడి పెర్ఫార్మెన్స్ చూడాల్సింది, ఎవరిది బట్టకారమో తెలుసు. రామ్, ఏం జరిగిందయ్యా? ఈ చేతులతో పెంచాను సార్ చిట్టు తల్లిని. పాపం, ప్రేమగా పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోయినట్టు. ఈ చేతులతో పాలు పట్టాను సార్. పొద్దున సాయంత్రం నేను బయట తిప్పకుండా ఉంటే ముద్ద కూడా ముట్టేది కాదు. అసలు నేను తిరగపోతే తినేది కాదు సార్. అది ప్రేమ అంటే. మనుషుల్లో ఈరోజు ఏడని చెప్పు. ఇప్పుడు నేను ఊరైతే నా మీద బెంగ పెట్టుకుని ఏమీ తినేది కాదు సార్. మా రోజు కూడా అంతేనయ్యా. ఇంట్లో ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, అన్నిటికీ నేనే ఉండాలి. మా రోజు కూడా అంతేనయ్యా. ఇప్పుడు తను లేకుండా ఆ ఇంట్లో ఎలా తిరగాలి? తన జ్ఞాపకాలు వెంటాడుతుంటే ఎలా మామూలుగా బతకాలి సార్? బాధపడకే, ఇప్పుడు తెచ్చుకున్నా. నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర మంచి జర్మన్ బ్రీడ్ ఉంది. జర్మన్ బ్రీడ్ ఏంటి సార్? కుక్కయ్యా. ఇప్పుడు అదెందుకు సార్? నీ చిట్టి తల్లి జ్ఞాపకాలను తొందరగా బయటపడడానికి. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఇందులో పోయిన మీ కుక్కను చూసుకోవాలా సార్? అంటే ఇప్పటివరకు మీరు అనుకుంటుంది నా కుక్క పిల్ల అనుకుంటున్నారా? నా చెల్లి సార్, నా చెల్లి. కుక్కలు చెల్లి చూసుకోమని ఎలా అంటారు సార్? చచ్చిపోయి నా చెల్లి సార్. ఏంటి? చచ్చిపోయింది మీ చెల్లిలా? ఇందాక నుంచి మా రోజుని గుర్చేసావు అంటే మీ చెల్లి అనుకున్నాను సార్. కాదయ్యా, చచ్చిపోయింది మీ కుక్క పిల్ల అనుకున్నానయ్యా. అలా ఎలా అనుకున్నారు సార్? ఈ చేత్తో పాలు పట్టినా, ఈ చేత్తో బయట తిప్పినా, నేను లేకపోతే ముద్ద కూడా తిందు అంటుంటే అచ్చం మా రోజు కూడా అంతే. అందుకే అట్ట అనుకున్నా. అవునా సార్? మీ రోజు జర్మన్ బ్రీడా? ఆ సంగతి పక్కన పెట్టు. పోయింది మీ చెల్లి అన్నావు. ఏ చెల్లి? ఏ చెల్లంటే ఏ చెప్పు రావు గారు? నా చెల్లె. అంటే అదే అనాథ చెల్ల, మీ అమ్మకు పుట్టిన చెల్ల. ఇంత బాధలోనూ మీ క్లారిటీ కావాలా రావు గారు? ఇంకెవరు? నా చిట్టి చెల్లి. ఏంది అను అనేది? అవును సార్. శృతి చచ్చిపోయిందా? అవును సార్. పాల ప్యాకెట్ కోసం రోడ్డు దాటుతుంటే పాల వేల గుర్తు చచ్చిపోయింది సార్. ఏంటిడికి నమ్మకం రావట్లేదా? ఫేస్ ఎక్స్ప్రెషన్ లో సింపతి కాకుండా సీరియస్నెస్ ఉంది. ఇంతకీ నువ్వు చచ్చిపోయిందని చెప్పింది ఈ అమ్మాయేనా? అవును సార్. అన్నయ్య ఏమైంది? నేను నీ చిట్టి చెల్లెల్ని. ఏమైందన్నయ్య? ఎందుకు వాళ్ళందరూ నన్ను చూసి దెయ్యం దెయ్యమని పారిపోతున్నారు? నువ్వు పాల ప్యాకెట్ కోసం పోతా ఉంటే పాల వ్యాన్ గుద్దితే చచ్చిపోయిందని చెప్పండి మీ అన్న. అందుకే కదా వాళ్ళు దెయ్యం దెయ్యమని పారిపోతా ఉండదే. దొరికిపోయాను రోయ్. ఏమయ్యా, కొంచెం నీకు బుద్ధి ఉందంటాయా? నిక్షేపంగా ఉన్న చెల్లెని పట్టుకుని లారీ గుద్దింది, వ్యాన్ గుద్దిందంటే అబద్ధం చెప్తా ఉంటాయా? అసలు అలా చెప్పడానికి నీ నోరెలా వచ్చిందయ్యా? అయ్యో, మా అన్నయ్యని ఏమీ అనకండి. తనకొక్కోసారి కల్లో అలా అనిపిస్తూ ఉంటుంది. నా మీద ప్రేమ ఎక్కువై అనుక్షణం నా గురించి మా అన్నయ్యకి చెడు కలలు వచ్చినప్పుడు నిజంగానే జరిగినట్టు అనిపించి అందరితోనూ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు కదన్నయ్యా. ఇలాంటప్పుడు అన్నయ్యకి కారప్పొడి వాసన చూపిస్తే ఆ ఘాటికి మైండ్ లో ఉన్న చెడు కల చెదిరిపోతుంది. పంకజం,
పంకజం లే. దెయ్యం. దెయ్యాన్ని కాదు, నేను బతికే ఉన్నాలే. లే. వెళ్ళి కారు పొడి తీసుకురా. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నేను అప్పుడే అనుకున్నాను, బంగారం లాంటి పిల్ల అప్పుడే పోవడం ఏంటి అని. ఏడ్చినావులే, అంత తెలిసినోడవైతే అలా భయపడి ఎందుకు పారిపోయినావు? మా అయ్యగారు భయపడి పారిపోతుంటే ఆవిడకి ధైర్యం చెప్తామని వెనకాలే వెళ్ళానండి అయ్యా. ఒక్కసారి ప్యాంట్ చూసుకోండి, బాగా తడిసినట్టుంది. అది వాటర్ ఒలికింది. ఇదిగో ఇంకా చూస్తావేనమ్మా, తొందరగా గాని, లేకపోతే ఆ పాడు కాలను బుర్రలో పెట్టుకుని తిరుగుతా ఉంటాడు. రా 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 రా. తొందరగా గాని. వంద వంద 101 101. రెండు వందలు అక్క, దీంతో 201 అక్క. అమ్మో అమ్మో. తుమ్మడం అయిందా? అయ్యవడంగా ఇప్పుడు చెప్పండి, నన్ను చంపాలన్న స్కెచ్ ఎవరు వేశారు? కారప్పొడి వాసన చూస్తేనే ఇలా ఉంది. ఇంకా అడ్డంగా కోసి గొడ్డు కారం పెడితే ఎలా ఉంటుందో తెలుసా? క్వశ్చన్ మళ్ళీ అడగాలా? చెప్పండి. అంటే నేను సిస్టర్ క్యారెక్టర్ మాత్రం చంపమని చెప్పాను, అంతేగాని నిన్ను చంపడానికి కాదు స్కెచ్ చేసింది. నేను మీ విషయం బయట పెడతానన్న భయం కూడా లేకుండా ఇలా స్కెచ్ ఎలా వేశారు? అంటే ఒకవేళ మన గురించి బయట పెడితే దీంట్లో నీకు కూడా కూటుందని శ్రీహరి శత్రువు మిషన్ రెడ్డి తాలూకా మనుషుని బెదిరిద్దామన్నాడు ఈ రామన్నయ్య. అది నువ్వు వస్తపాటు ప్రియ దగ్గరికి వచ్చి అది ఇది పట్టుకెళ్తుంటే మా నాటకం ఎక్కడ బయట పడిపోతుందో అని అలా చేయాల్సి వచ్చింది బాబు. అయిపోయిందా? ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే చెప్పను, చేసి చూపిస్తా. అమ్మా బావా, ఆ నిజంగానే అడ్డంగా కోసి ఎక్కడ గుడ్డు కారం పెడుతున్నాడు అలా చచ్చాను అనుకో. నేను అంతేరా. ప్లీజ్ మంచినీళ్ళు తెమ్మన్నారు కదా, తెచ్చి చెప్పమంటారా లేక చెప్పాక వెళ్ళమంటారా? ఆ పని చేతూలే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రావు గారు, మీ కెమెరాలో ఉన్న కంటెంట్ నాకు ఇచ్చేస్తే మీ కంటెంట్ ఉన్న ఒరిజినల్ సీడీలు దాని కాపీలు మీకు ఇచ్చేస్తా.